నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. మొదటగా మనకి గోల్కొండ జగదాంబిక అమ్మవారితో బోనాలు కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా కాంక్రీట్ జంగిల్గా ఉండే హైదరాబాద్ నగరం అంతా కూడా బోనాల పండుగతో పల్లెటూరు వాతావరణాన్ని సంతరించుకుంది అని చెప్పొచ్చు. చక్కగా మనకి గోల్కొండ మొత్తం కూడా భక్తులతో మారుమోగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా బోనాల్ని సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచే ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి జనరల్గా మనకి తెలంగాణలో వచ్చేటప్పటికి ఇటు బోనాలు అలాగే బతుకమ్మ పండుగ అనేవి చాలా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ పండుగల్ని కూడా చేస్తూ ఉంది. అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అవడంతోనే మనకి తెలంగాణ మొత్తం కూడా బోనాల పండుగలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మొదటిగా వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లోని గోల్కొండ జగదాంబిక అమ్మవారితో బోనాల కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు మొదటి ఆదివారం రోజున, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడంతా కూడా మంచి కోలాహల వాతావరణం అయితే నెలకొంది. భక్తులందరూ కూడా ఇంటి దగ్గర నుండి బోనాలు చేసుకొని అమ్మవారికి సమర్పించడానికి తీసుకొస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో ఈరోజు భక్తులు వస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. భక్తులు చాలా మంది కూడా ఇంటి దగ్గర నుండి చేసుకురావడానికి వీలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి గోల్కొండ ఫోర్ట్లోనే బోనాల్ని తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికే వేల సంఖ్యలో చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా మొత్తం అంతా కూడా కోలాహల వాతావరణం నెలకొందని చెప్పాలి. బోనాల కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. అలాగే శివసత్తులు కానీ, పోతురాజుల విన్యాసాలు కానీ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. పోతురాజులు కూడా చాలా మంది ఇక్కడే రెడీ అవుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం పదండి, బోనాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది. పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ వరకు బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. చాలా మంది మొక్కుకొని అమ్మవారికి మా కుటుంబం అంతా బాగుండాలి, ఇప్పటి వరకు బాగున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి కూడా బోనం అనేది సమర్పిస్తూ ఉంటారనమాట. ఎటువంటి ఇబ్బందులు రావద్దు అని చెప్పి బోనాలు కూడా చాలా మంది ఇక్కడే చేస్తున్నారు. ఒకసారి చూద్దాం పదండి. చక్కగా భక్తులందరూ కూడా బోనం ఇక్కడే తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఏరియా కూడా ఉంది కదా, ఇక్కడే బోనం అనేది వండుకుంటారనమాట. ఇక్కడే ప్రిపేర్ చేసుకొని బోనం అమ్మవారికి సమర్పించి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ప్రసాదాన్ని కూడా స్వీకరించి భక్తులు ఎంతో ఆనందంగా అమ్మవారి అనుగ్రహం కలిగింది అనే ఆనందంతో వెళ్తూ ఉంటారు. అలాగే శివశక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. చూడొచ్చు చక్కగా అందరూ బోనాన్ని కూడా సమర్పించేసి కూడా వచ్చినట్లున్నారు ఇక్కడికే. మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ. ఎక్కడి నుండి వచ్చారు? నేను మల్కాజ్గిరి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా బోనం సమర్పించారు? చేస్తుంటారు. మా అత్తయ్య వాళ్ళు చేస్తారు, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా. మా అత్త వాళ్ళతో కలిసి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఎప్పుడు ప్రతిసారి నేను అంత అయిపోయినతో వస్తాను. ఫస్ట్ టైం ఈరోజు 5 o'clock అలా వచ్చి దర్శనం చేయడం, అంతా ఫ్యామిలీతో సందర్భంగా వంటకాలు బావలతో మంచి ఎంజాయ్మెంట్ అంతా ఉంది. ఇక్కడికి వచ్చి బోనం తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించారు. 5 o'clock దర్శనం అయిపోయింది. అయిపోయిన భోజనాలు అందరికి వచ్చేటోళ్ళకి అక్క వాళ్ళు, బావ వాళ్ళు, ఎవరైనా చుట్టాలు, ఫ్రెండ్స్, సర్క్యులేషన్స్ వస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీతో పాటుగా రిలేటివ్స్ పిలిచి మరి భోజనాలు పెట్టేసి వాళ్ళు వచ్చి కొంచెం ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అంత బోనాలు. ఇప్పుడు జాతరకి వెళ్తారు. ఇంకా 3 o'clock స్టార్ట్ అవుతుంది అసలుకైనా బోనాలు. అప్పుడు జాతర వెళ్ళే టైంలో అందరూ వచ్చి తినేసి వాళ్ళకి భోజనాలు చేసి మేము 4 o'clock అట్లా బయలుదేరుతాం. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి, పిల్లలు ఉంటారు కాబట్టి మేము ముందే వెళ్ళిపోతాం. మీ పేరండి? మా పేరు ప్రేరణ అండి. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము, బోనాలు ఎక్కించి వెళ్తూ ఉంటాము. మొత్తం ఫ్యామిలీతో వస్తాము, మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళతో వస్తాము. ఇక్కడ నుండి పైన వరకు వెళ్ళాలి కదా టెంపుల్కి, ఇది అంతా మోసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవ్వలేదా? ఇంకా ఇబ్బంది ఏమి ఉంటుంది, అమ్మవారిని తలుచుకుంటూ వెళ్తే అంతా బాగానే ఉంటుంది. వెళ్ళిపోద్ది అంటారా పైన? అవును. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఈ క్రౌడ్ చూసి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎలాగో మొత్తం ఇయర్లో ఒకసారి ఉంటుంది కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలా అనిపిస్తాయి మీకు? చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మాకు ముందుకి కూడా అందరినీ మంచి చూసుకోవాలని కోరుకుంటూ ఉంటాము. మీ పేరండి? నా పేరు ప్రతిభ. అమ్మాయి అసలు అంటే ఎన్నో జనరేషన్స్ నుంచి వస్తున్నాయి. ఎప్పుడు అనుకుంటాం అంటే పిల్లలు మనవి ఫాలో అవుతారా లేదా అని. మా మమ్మీ వాళ్ళు చేసినంత మేము చేయలేకపోతున్నాము. బట్ మై డాటర్స్, ఐ హ్యావ్ 2 daughters, వాళ్ళు చాలా బాగా దీన్ని చాలా బాగా దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. నేను ఎత్తుకోలేకపోయాను, ఓన్లీ హాఫ్ ది వే నేను ఎత్తుకున్నాను. తర్వాత షీ హ్యాస్ టేకెన్ ఇట్ ఓవర్. కొంచెం ఎనర్జీ తగ్గిపోయింది. బట్ నిజంగా అమ్మవారు నిజంగా ఎనర్జీ ఇస్తారు.
అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సైంటిఫిక్గా దిర్ మస్ట్ బి లాట్ ఆఫ్ రీజన్స్. ఎంత చదువుకున్నా, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయినా, ఐ రియల్లీ బిలీవ్ దస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్. ఏంటి ఇది, దిస్ ఈస్ ద ఫస్ట్ బోనం ఫర్ ది ఇయర్. గోల్కొండ బోనాలతో స్టార్ట్ అవుతుంది. మేము హైదరాబాద్ బోనాలు ఆ రోజు ఆ సండే చేస్తాము ఇంట్లో చేసి. ఇది మాత్రం మా సంఘం కుమ్మరి సంఘం తరపున 500 బోనాలు ఆర్డర్ చేసి తీసుకొస్తారు. దిస్ ఇస్ యాజ్ అ కమ్యూనిటీ యాక్టివిటీ. సో ఇక్కడ వచ్చి మేము అందరం సోషలైజ్ అవుతాము. అంతమందిని చూస్తే అది పండగ ఆహ్లాదంగా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం.